ఒకసారి ఈ వీడియో చూడండి. Of thine handmaid. Remember me, and not forget thine handmaid, but will give unto thine handmaid a man. ఎంతో దుఃఖంతో ఎంతో వేదనతో దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్న స్త్రీ మనకు కనిపిస్తుంది కదా. ఆవిడెవరో కాదు, హన్నా. ఈ దినం మనం హన్నా గురించి ఆలోచన చేద్దాం. గమనించండి, బైబిల్లో ఎక్కడ హన్నా గొడ్రాలు అని వ్రాయబడలేదు, కానీ ఆవిడ గర్భం మూయబడి ఉన్నది అని మాత్రమే వ్రాయబడి ఉన్నది. అయితే ఆలోచించండి, గర్భం మూయగల సామర్థ్యత ఉన్న దేవుడు అదే గర్భాన్ని తెరవగల సామర్థ్యత కూడా కలిగి ఉంటాడు. అయితే పెనిన్నా ఏం చేస్తుంది? తనకు కలిగిన ప్రతిఫలములను బట్టి, తనకు కలిగిన పిల్లలను బట్టి హన్నాని ప్రతిరోజు కించపరుస్తూ తన మాటల ద్వారా, ప్రతిరోజు వేధిస్తూ, ప్రతిరోజు లేనిపోని మాటలు మాట్లాడుతూ ఆమెని బాధ పెడుతూనే ఉంది. అయితే హన్నా ఏం చేస్తుంది? దేవుని సన్నిధానంలో ఆవిడకి కలిగిన బాధ వేదనను బట్టి ప్రార్థిస్తుంది. అయితే ఒకరోజు దేవుడు హన్నా ప్రార్థన ఆలకించాడు, ఆవిడ గర్భాన్ని తెరిచాడు. పెనిన్నా కొన్ని రోజుల తర్వాత హన్నాలో ఆశీర్వాదపు లక్షణాలు గమనించటం మొదలుపెట్టింది. అవి ఏంటో తెలుసా? ఆవిడ గర్భం దాల్చటం. ఆ గర్భం దాల్చటం, ఆ ఆశీర్వాదాన్ని ఆ పెనిన్నా చూసింది. ఆవిడ నోరు మోయబడింది. గమనించండి, పెనిన్నా కుమారుల కోసం, కుమార్తెల కోసం బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, కానీ హన్నా కుమారుని కోసం బైబిల్లో రాయబడి ఉన్నది. ఆయన గొప్ప ప్రవక్తగా, గొప్ప యాజకునిగా ఎదిగాడు. ఆయన ఎవరో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఆలోచించండి, ఈ దినాన మన ఆశీర్వాదాలు ఆగిపోవటం చూసి, మన ఎదుగుదల ఆగిపోవటం చూసి, మన శత్రువులు, మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు ఎన్నో మాటలు అనవచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని ఆశీర్వదింపబడే రోజు. ఆ రోజు ప్రతి ఒక్క నోరు మోయబడుతుంది. అలాంటి కృప, అలాంటి సహాయం దేవుడు మనందరికీ దయచేయం గాక. ఆమేన్.